హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్లో పొడరిల్లు ఒక చిన్న సీరియల్ ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో చక్రి నైట్ ట్రిప్ వరకు వాళ్ళ ఇంటికి చాలా లేట్గా వస్తాడు. కానీ డోర్ దగ్గర మహాలక్ష్మి ఆయన కోసం రెడీగా వెయిట్ చేస్తూ తలుపు తీస్తూ ఉంటుంది. ఎందుకు ఇంత లేట్ అయ్యింది? ఆఫీస్ నుంచి డైరెక్ట్లీ మేడం దగ్గర బొట్టు బిల్ల పెట్టుకోవాలి వెళ్ళారా అని జోక్గా మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ టైం కాల్ చేయకుండా లేట్గా వచ్చారో మీ మొబైల్ ఫోన్ కి తాళం చేయించి స్విమ్మింగ్ పూల్లో ఎత్తి కొట్టేస్తా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ చక్రి తన తమ్ముడితోటి షేర్ చేస్తూ ఉంటాడు. బ్రదర్ ఫుల్ గా కాన్ఫిడెన్స్ ఇస్తాడు. మహాలక్ష్మి గారి చేంజ్ లా వచ్చింది రా, నువ్వు వచ్చే వరకు పరిగపలు కాసింది అంటే తన దగ్గర లవ్ స్టార్ట్ అయ్యింది, నిన్ను ప్రేమిస్తుందేమో అని డౌట్ గా ఉంది అని చెప్తూ ఉంటుంది. చక్రి ఇన్సైడ్ చాలా ఖుషి అయిపోతూ ఉంటాడు. చక్రి ఇమీడియట్ గా బయటికి వచ్చి మహాలక్ష్మితో ఎలక్షన్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటాడు. నేను లేట్ గా వచ్చినా నువ్వు నిద్రపోకుండా నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదా, డైరెక్ట్ పాయింట్స్ తో చెప్పకు కదా అని బిల్డప్ ఇస్తూ ఉంటుంది. అయితే కానీ మహాలక్ష్మి ఇమీడియట్ గా గట్టిగా పెద్ద బాంబు పెలుస్తూ ఉంటుంది. నేను మీకోసం పర్సనల్ గా వెయిట్ చేయలేదు, మా నాన్న ఇంకా మా తమ్ముడి పాస్ట్ లో మిమ్మల్ని కిడ్నాప్ చేయించారు కదా, మళ్ళీ వాళ్ళ పరువు కోసమే మీ మీద రోడ్లో అటాక్ చేసి ఏమైనా రిస్క్ చేస్తారేమో అని భయపడ్డాను. అందుకే టెన్షన్ తో చూస్తూ ఉన్నా తప్ప ఇది ప్యూర్ ఫియరే, ప్రేమ లాంటివి ఏం లేదు అని చాలా క్లియర్ గా చెప్పేస్తూ ఉంటుంది. దానికి చక్రి చాలా లాజిక్ తో డ్యామేజ్ అయిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి న్యూ జాబ్ ట్రంప్ చూస్తే మహాలక్ష్మికి ఒక టాప్ కార్పొరేట్ కంపెనీ ఇంటర్వ్యూ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఎండి సెలక్షన్ రౌండ్ లో ఫుల్ సీరియస్ గా డైలాగ్స్ కౌంటర్ వేస్తూ ఉంటాడు. ఎండీలో గోల్డ్ మెడల్, స్టాండర్డ్ ఇంకా సెలక్షన్ లుక్స్ చూసి స్టన్నింగ్ బ్యూటీగా మొదటి యూనివర్సిటీలో ఫస్ట్, అందుకే ఇంత పొగారు అని ప్రేస్ చేస్తూ ఉంటాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.